చెన్నై అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మెరీనా బీచ్. కానీ ఆ బీచ్ దగ్గరలోనే ఒక అద్భుతమైన పురాతన శివాలయం ఉందని మీకు తెలుసా? అదే మైలాపూర్లోని శ్రీ కపిలేశ్వర ఆలయం. సుమారు 1300 ఏళ్ల చరిత్ర, అద్భుతమైన గోపురం, ద్రావిడ శిల్పకళకు ఓ అద్భుత ఉదాహరణ. ఇక్కడ ఒక ప్రత్యేక విషయం ఉంది. పార్వతీదేవి నెమలి రూపంలో పూజలందుకుంటుంది. ఎందుకలా? ఈ ఆలయం వెనుక ఉన్న కథేంటి? ఇవన్నీ తెలుసుకుందామా? ఈ ఆలయానికి చాలా ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి కైలాసంలో శివుడు జ్ఞానబోధ చేస్తుండగా పార్వతీదేవి ఒక నెమలిని చూసి దృష్టి మళ్లించిందట. దాంతో కోపంగా శివుడు భూలోకంలో నెమలి రూపంలో పుట్టాలి అని శాపమిచ్చాడు. తర్వాత పార్వతీదేవి ఇక్కడికి వచ్చి ఒక పున్నాగ చెట్టు కింద తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు తిరిగి తన అసలు రూపాన్ని ఇచ్చాడు. అందుకే ఈ ప్రాంతాన్ని మైలాపూర్ అంటారు. తమిళంలో మైల్ అంటే నెమలి అని అర్థం. ఇక్కడ అమ్మవారిని శ్రీ కల్పకాంబాల్ అని పిలుస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో మళ్ళీ నిర్మించబడింది. పురాతన ఆలయం సముద్రం దగ్గర ఉండేదట. కానీ తర్వాత అది నాశనం కావడంతో ఇప్పటి ప్రదేశంలో మళ్ళీ కట్టారు. ఇక్కడి రాజగోపురం సుమారు 120 అడుగుల ఎత్తులో ఉంటుంది. వందలాది దేవతల శిల్పాలతో చాలా అందంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఉన్న టెంపుల్ ట్యాంక్ చెన్నైలో చాలా ఫేమస్. అలాగే బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి ఇక్కడ చాలా అద్భుతంగా జరుపుకుంటారు. చెన్నై వెళ్తే తప్పకుండా చూడాల్సిన ఆధ్యాత్మిక స్థలం ఈ కపిలేశ్వర ఆలయం. మీరెప్పుడైనా ఈ ఆలయానికి వెళ్ళారా? మీ అనుభవాన్ని కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.